అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ వారు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో విడివాడ రామచంద్రరావు పాల్గొన్నారు. జనసేన పార్టీ తరపున వారికి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల కోరికలు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, హెల్పర్స్ ప్రమోషన్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. ఆడకూతుల్ని రోడ్డు మీద కూర్చుని పరిస్థితి తీసుకొచ్చాడంటే అసలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మినిమం ఒక ఆడపిల్ల ఇంట్లోంచి బయటకు వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ చక్క పెట్టుకుని మళ్ళీ ఇంటికి బయటకు 8కో 9కో వచ్చి సాయంకాలం 5 వరకు ఎట్టు జాగ్రత్త చేస్తుందంటే మినిమం ఏ కుట్టు పని చేసుకున్నా, లేకపోతే ఏ వ్యవసాయేతర పని చేసుకున్నా, లేకపోతే ఏదైనా చేతి వృత్తులు ఏదైనా చేసుకున్నా కానీ మినిమం 500 నుంచి 600 సంపాదించుకుంటారు ప్రతి మనిషిని. అలా 600 సంపాదించుకుంటే 6 మూడు 18,000. మన ఇంటికాడ కూర్చుని మనం కుటీర పరిశ్రమ కుటీర విధానం చేసుకుంటేనే మనం 20,000 సంపాదించుకోగలమే. మన ఇల్లు నుదిలి, మన పిల్లల్ని వదిలి, మన భార్య భర్తలను అందరినీ పక్కన పెట్టి, మన పిల్లల సంక్షేమం కూడా పక్కన పెట్టి మనం రోడ్డు మీదకి వచ్చి ఇతర పిల్లల్ని మనం తీసుకెళ్ళి మనం ఒక దుక్కున వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి సంరక్షణ చేస్తున్నానంటే ప్రభుత్వం మీకు అందరికంటే ఎక్కువ గౌరవం ఇవ్వాలి. ప్రభుత్వం ఏదైనా గౌరవం ఇవ్వాలంటే మీకు ఇవ్వాలి, పారిశుద్ధ్య కార్మికులకు ఎక్కువ ఇవ్వాలి మీతో పాటు. ఎందువల్లంటే మనం రకరకాల ఐటమ్స్ అన్నీ మనం బయట పాడేస్తూ ఉంటాం. పాడేసి ఐటమ్స్ అన్నీ శుభ్రం చేసి, పరిసరాలను శుభ్రం చేసి మన ఆరోగ్యవంతులు చేస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత 2వ వరుసలో మీరు వస్తారు. ఎందువల్లంటే అంతకంటే ఎక్కువ సేవ మీరు చేస్తున్నారు. మరి మీకే ప్రభుత్వం పక్కదోవ పెట్టి 3 రోజులు బట్టి చర్చలు చేస్తూ మీ మీద మేము ఇంతకంటే పెంచలేం, మేము ఇంతకంటే ఇంకేమీ చేయలేం. మరి ఇంతకంటే పెంచలేనప్పుడు, ఇంతకంటే ఏమీ చేయలేనప్పుడు నువ్వు పేదయాత్రలో ఎందుకు వాగ్దానం చేసావు? అలాగా 1వ తారీఖు తెల్లారగట్ల 3ంటికి తలుపు కొట్టేసి ఎలా ఇచ్చేస్తున్నారో అలాగే మీ తలుపు కూడా కొట్టి ఎండిఓ కానీ ఎంఈఓ పరిధిలో ఉంటారు. మీరు ఎంఈఓ పరిధిలో కానీ ఎవరి పరిధిలో ఉంటే వాళ్ళ పరిధిలో మీకు నిత్యావసర సరుకులు, గ్యాస్ బండ్లు ఇవన్నీ కూడా తక్షణం ఇవ్వాలని, అలాగే మరి ప్రభుత్వం 3 బండ్లు ఫ్రీ అంటుంది. అలాంటి పథకాలు ప్రతిదీ మీకు వర్తించాలని, జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో తీసుకోకుండా లబ్ధి లేకుండా ఇక్కడ లబ్ధిదారులు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటే ప్రతి మహిళలకు లబ్ధి ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు అవనే ఇళ్ళు అవనే లేకపోతే ఏంటంటే ఆసరా కానీ పెన్షన్స్ కానీ ఇలాంటివన్నీ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళడం. తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం అత్తిలి గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో మరి మహిళలందరూ ప్రతి గ్రామంలో అత్తిలి మండలంలో ఉన్న ప్రతి అంగన్వాడీ వర్కర్లను హెల్పర్స్ మరి రోడ్డు మీదకి వచ్చి మన మినిస్టర్ గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కనువిప్పి తెలియజేయాలనే ఉద్దేశంతో 5 రోజులు బట్టి మరి రోడ్డు మీద కూర్చుని మాకు కనీస వేతనాలు ఇవ్వండి, సుప్రీంకోర్టు నిర్దేశించిన నిర్దేశాల ప్రకారం 26,000 వేతనాలు ఇవ్వండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, గ్రాట్యుటీ ఇవ్వండి, మెడికల్ లీవ్లు వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వండి అని 5 రోజులు బట్టి మరి వీళ్ళు మండు టెండలో ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 6 వరకు కూర్చుంటే ప్రభుత్వం నిమ్మకి నీరెట్టినట్టుంది. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, మీకు వేతనాలు పెంచలేమని చెప్తున్నారు. మరి ఈ పథకాలన్నింటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు నొక్కి బట్టలన్నింటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని మరి వీళ్ళందరి తరఫున జనసేన పార్టీ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే పౌరశాఖ మినిస్టర్ గారికి ఇదే గ్రామం మరి మహిళలందరూ రోడ్డు మీద ఉంటుంటే మరి ఆయన కనీసం మినిమం స్పందన ఇదే గ్రామంలో ఉన్న వ్యక్తి వచ్చి అమ్మ అలా కాదు ఇలా కాదు ఏదో మంచి చెడ్డ చేసి పెడతాను, జగన్మోహన్ రెడ్డి గారికి మీ సమస్యని నేను తీసుకెళ్తానని వచ్చి కనీసం పలకరించిన దాఖలు కూడా లేవు. మీరు వెంటనే డ్యూటీల్లో లేకపోతే మీ డ్యూటీలు తీసేస్తాం, మిమ్మల్ని అలా తీసేస్తాం, మీ తాళాలు బాగొట్టేసి ఇంకొక డ్యూటీలో పెట్టేస్తామని మరి భయభ్రాంతులకు గురి చేయడం అన్నది ఎంతవరకు సమంజసమని నేను చెప్తున్నాను. ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం ఎవరన్నా పోరాడొచ్చు. హక్కులు పౌర హక్కుల్లోనే ఉంది. మన హక్కుల్ని కాపాడవలసిన ప్రభుత్వాలే మీదకి వచ్చి ధర్నాలు చేయొచ్చు, మన హక్కులు సాధించుకోవచ్చు. మన హక్కుల శోధన కోసం చేసే పోరాటాన్ని అణగదొక్కాలనే ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఇంటికి పంపుతామని జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీళ్ళ కోరికలను వెంటనే
వైఎస్ఆర్ పార్టీ అధికార పార్టీ పరిగణలోకి తీసుకోవాలని జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం.